ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకే టైంలో 3 పెద్ద సినిమాలు సెట్స్ పై ఉంటే వాటి మధ్య పోలికలు రావడం కామన్. కంటెంట్ పై రకరకాల చర్చ జరుగుతుంది. ప్రెజెంట్ పుష్ప 2, గేమ్ చేంజర్, దేవర మధ్య ఇలాంటి పోటీనే నెలకొంది. సాంగ్స్ తో ప్రమోషన్స్ షురూ చేయడం, రిలీజ్ డేట్స్ పక్కనే ఉండడంతో అప్పర్ హ్యాండ్ ఎవరిది అనే పాయింట్ తెరపైకొస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి పుష్ప 2, గేమ్ చేంజర్, దేవర ప్రాజెక్ట్స్. రిలీజ్ డేట్స్ పక్కనే ఉండటంతో ప్రమోషన్లు మొదలుపెట్టాయి. ఒక్కొక్క పాట రిలీజ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాయి. దీంతో ఈ 3 సినిమాల మధ్య కంపారిజన్స్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. ముందుగా రామ్ చరణ్ జరగండి సాంగ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. తమన్ కంపోజ్ చేసిన ట్యూన్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. జాబిలమ్మ జాకెట్ వేసుకొని అనే పాట మరింత ట్రోల్ అయ్యింది. తమన్ పాటలో మీనింగ్ మిస్ఫైర్ అయ్యిందని పెదవి విరిచారు. గేమ్ చేంజర్ తర్వాత పుష్ప 2 నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట బన్నీ ఫ్యాన్స్ ని ఊపేసింది. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. బన్నీ స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి. వచ్చి రాగానే ఇన్స్టెంట్ గా ఎక్కేసిన సాంగ్ ఇది. అందుకే ఈ పాట వాడుకొని ఎన్నో వీడియోల్ని క్రియేట్ చేస్తున్నారు యూత్. దేవర నుంచి రీసెంట్ గా ఫియర్ పాట విడుదలయ్యింది. అనిరుద్ధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అనుకున్నంత స్థాయిలో ఎలివేట్ కాలేదు. దానికి తోడు లిరికల్ వీడియోలో అనిరుద్ధ్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మళ్ళీ వినడానికి, పాడుకోవడానికి, సోషల్ మీడియా కంటెంట్ గా వాడుకోవడానికి ఈ సాంగ్ అంతగా ఉపయోగపడడం లేదు. అనిరుద్ధ్ తమిళ పాటలు బాగానే చేస్తాడు, కానీ తెలుగు వరకు వచ్చేసరికి ఎందుకో క్లిక్ కాలేకపోతున్నాడు. దాంతో దేవర తర్వాతి పాటలు ఎలా ఉంటాయో అనే బెంగ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎక్కువయింది. దేవిని పక్కన పెట్టి అనిరుద్ధ్ తో కొరటాల ఎందుకు ఈ ట్యూన్స్ చేయించుకుంటున్నాడు అన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి పుష్ప 2, గేమ్ చేంజర్, దేవర మధ్య పోలికలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సాంగ్స్ ని బట్టి చూస్తే పుష్పదే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తోంది. మరి వచ్చే రోజుల్లో ఈ ఆధిపత్యం చేతులు మారుతుందేమో చూడాలి.